హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే బిగినర్స్ సూయింగ్ మిషన్ ఎలాంటిది తీసుకుంటే బాగుంటుంది అంటే ఈ విషయాన్ని నేను చాలా మంది అడిగారు. అంటే ఎలాంటిది అయితే బాగుంటుంది, ఎలాంటిది అయితే లైఫ్ వస్తుంది, ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను చాలా మంది అడిగారు. సూయింగ్ మిషన్ అనేది బడ్జెట్తో ప్లేస్తో డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే పర్పస్ ఏంటి? ఒకటి బడ్జెట్, ఒకటి పర్పస్. అంటే దేనికోసం మనము సూయింగ్ మిషన్ కొనాలి అనుకుంటున్నాము, ఇంకొకటి ప్లేస్. ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలాంటి సూయింగ్ మిషన్ తీసుకోవాలి అని. సూయింగ్ మిషన్ ని అంటే నేను 12 years అయింది నేను ఈ సూయింగ్ మిషన్ ని పర్చేస్ చేసి. ఇది మల్టీపర్పస్ అన్నమాట. దీనికి ఓన్లీ హెడ్ మాత్రమే వస్తుంది. టేబుల్ మీద పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే వస్తే చాలు అనుకుంటే స్టాండ్ ఉండే మిషన్ తీసుకుంటే బెటర్. ఎందుకు అంటే బిగినర్స్ కి అన్ని కంఫర్టబుల్ గా ఉండాలి. అడ్జస్ట్మెంట్స్ అంటే నీట్ గా స్టిచ్చింగ్ నేర్చుకోవడం చాలా కష్టం. సో కింద స్టాండ్ ఉండే మిషన్ తీసుకుంటే మీరు నీట్ గా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోగలరు. ఓన్లీ అంటే సెల్ఫ్ కోసం అయితే 3,000 3,500 లో కూడా మీకు మిషన్ వచ్చేస్తుంది. విత్ మోటార్ అయితే 5,000 అవుతుంది. లేదు, స్పేస్ లేదు, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కబోర్డ్ లో పెట్టేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి మిషన్ కూడా తీసుకోవచ్చు. ఇది నేను 12 years అయింది నేను దీన్ని పర్చేస్ చేసి. నాకు ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం ఇందులో రాలేదు. ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను. ఇందులో ఏంటి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంది. ఇక్కడ అంటే 14 ఆప్షన్ ఉంది. అండ్ బటన్ హోల్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇందులో. బట్ మనం అనుకుంటాము ఎక్కువ ఆప్షన్ ఉండే తీసేసుకుంటే బెటర్ అని. ఇన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ మనం యూజ్ చేయం. మోస్ట్ ఆఫ్ ద టైం చాలా లిమిటెడ్ గానే యూజ్ చేసుకుంటాము. ఇన్ని ఆప్షన్ వల్ల కాస్ట్ అనేది నాకు అప్పట్లోనే 11,000 పడింది. ఈ మిషన్ 5,000 లో కూడా ఇప్పుడు వస్తుంది. దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉండదు, జస్ట్ 4-5 ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది. ఈ మిషన్ ని మనము ఎక్కువగా యూజ్ చేసేది రెగ్యులర్ స్టిచ్చింగ్, సైడ్ స్టిచ్చింగ్ అండ్ జిగ్జాగ్. జిగ్జాగ్ లో సైజెస్ అనేది ఉంటుంది. వీటి కోసమే ఎక్కువ ఈ మిషన్ ని యూజ్ చేస్తాము. రిమైనింగ్ స్టిచెస్ అని చాలా రేర్ గా యూజ్ చేస్తాము. ఓవర్లాక్ కూడా ఇందులో ఒక ఆప్షన్ ఉంది అనమాట. అంటే ఇంట్లో మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఇంట్లో ఓవర్లాక్ మిషన్స్ అనేది మనము పెద్దగా ప్రిఫర్ చేయం. సో అలాంటప్పుడు కూడా ఓవర్లాక్ అంటే బేసిక్ ఓవర్లాక్ అనేది ఇందులో చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పేస్ ప్రాబ్లం అయితే 4,000 to 5,000 లోనే బేసిక్ మిషన్స్ అనేది ఇలాంటి ఎలక్ట్రికల్ మిషన్స్ దొరుకుతుంది. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాను చాలా. అంటే మినీ ఎలక్ట్రికల్ మిషన్ అనేది దొరుకుతుంది. అదేంటి అంటే 2,000 to 5,000 అలా ఉంటుంది అనమాట. బట్ అలాంటి మిషన్స్ అస్సలు ప్రిఫర్ చేయొద్దండి. ఎందుకు అంటే అది చాలా స్లోగా రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక టైం తర్వాత అంటే ఒక 1 hour స్టిచ్చింగ్ చేస్తారు కంటిన్యూస్ గా, అది వెంటనే హీట్ ఎక్కిపోతుంది. సో నెక్స్ట్ మీరు మళ్ళీ కంటిన్యూస్ గా స్టిచ్చింగ్ చేయాలి అంటే కాసేపు ఆగి అది హీట్ తగ్గిన తర్వాత స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. సో బెటర్ అలాంటి మిషన్స్ ని అవాయిడ్ చేసేయండి. మీరు ఇలాంటి బేసిక్ మిషన్స్ అయితే తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ రెగ్యులర్ మిషన్ వెళ్ళే అంత స్పీడ్ అయితే ఈ ఎలక్ట్రికల్ మిషన్స్ స్పీడ్ వెళ్ళవు. బట్ ఏంటి అంటే మీకు స్పేస్ అనేది చాలా సేవ్ అవుతుంది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా 4,000 to 5,000 లో కూడా ఈ మిషన్స్ వచ్చేస్తుంది. బట్ ఆప్షన్స్ అంటే ఇన్ని స్టిచ్చింగ్ ఆప్షన్స్ అనేది ఉండదు. జస్ట్ ఒక 3-4 స్టిచ్చింగ్స్ ఆప్షన్ ఉంటుంది. అంటే రెగ్యులర్ స్టిచ్చింగ్, సైడ్ స్టిచ్చింగ్, జిగ్జాగ్ కోసం ఇలా 2-3 ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏం చేయాలంటే ఇఫ్ ఇన్ కేస్ స్పేస్ లేదనుకున్నారు, ఇలాంటి మిషనే తీసుకోవాలి అంటే బడ్జెట్ లో కూడా ఉండాలి అంటే బేసిక్ మిషన్ తీసేసుకోండి. ఇదే సైజ్ లో వస్తుంది. డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ ఈ ఆప్షన్స్ అనేది తగ్గుతుంది. రిమైనింగ్ మొత్తం సేమ్ ఇలాగే వస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి మిషన్స్. బట్ మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ మిషన్ కి కింద స్లేట్ ఒకటి దొరుకుతుంది, స్టాండ్ ఒకటి దొరుకుతుంది అనమాట. అంటే ఎలా ఉంటుందంటే అంటే హెవీ సైజ్ ఏమి ఉండదు. జస్ట్ ఒక ప్లాస్టిక్ ఇలా స్లేట్ లాగా ఉండి చిన్న లెగ్స్ వస్తుంది. లైక్ ఒక 4-5 ఇంచ్ లెగ్స్ వస్తుంది అనమాట. అందులో ఈ మిషన్ ని మనం ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. ఏదో ఒక టేబుల్ మీద మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు.
మెయిన్ ప్రాబ్లం ఈ మిషన్స్ ఏమంటే నెక్స్ట్ అంటే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ నెక్లు స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టమైపోతుంది ఇలాంటి మిషన్స్. అప్పుడు నేను స్టార్టింగ్ లో కూడా ఫేస్ చేసిన ప్రాబ్లం అదే. నాకు నెక్కులు స్టిచ్చింగ్ చేయడానికి చాలా ప్రాబ్లం అయ్యేది. అంటే ఒక సైడ్ ఒకలాగా ఇంకొక సైడ్ ఇంకొకలాగా అయిపోయేది. బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ చూసారు కదా, ఇదేంటి ఈ సర్ఫేస్ అనేది కొంచెం ఇలా వచ్చి ఉండాలి. సో ఇది అంటే మనకి క్లాత్ అనేది బ్లౌజ్ ఇక్కడ పెడతాం కదా, ఈ సర్ఫేస్ ఫ్లాట్ గా ఉంటే మనకి నెక్స్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ మిషన్స్ లో ఉన్న ప్రాబ్లం అదే. సో వీటికే ఇప్పుడు ఉషా కానీ మెరిట్ కానీ ఇలా చాలా కంపెనీస్ దీనికి ఒక స్టాండ్ కూడా అంటే ఒక స్టాండ్ కూడా సేల్ చేస్తున్నారు. అది సపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది, ఒక 2000-2500 అలా ఉంటుంది. బట్ ఆ స్టాండ్ తో పాటు తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది బిగినర్స్ కి. నెక్లు స్టిచ్చింగ్ చేయాలి అంటే ఈ సర్ఫేస్ అనేది చాలా ఫ్లాట్ గా, కొద్దిగా విడ్త్ లెంత్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటే బెటర్. అంటే నీట్ గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, నీట్ గా నేర్చుకోవచ్చు కూడా, ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. లేదు అంటే నెక్లు అన్ఈవెన్ గా వచ్చేస్తుంది. కమర్షియల్ పర్పస్ మిషన్ తీసుకోవాలి అంటే బయట వాళ్ళకి స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నప్పుడు డొమెస్టిక్ మిషన్స్, కమర్షియల్ మిషన్స్ అని ఇండస్ట్రియల్ మిషన్స్ అని 2 రకాలు ఉంటుంది. డొమెస్టిక్ మిషన్స్ ఏమంటే రెగ్యులర్ చిన్న మిషన్స్. ఇవేంటి అంటే 4,000 to 5,000 లో ఒక రకమైన మిషన్ దొరుకుతుంది విత్ స్టాండ్ అండ్ హెడ్ తో. మనం దీనికి మోటార్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అంత స్పీడ్ అయితే ఉండదు, బేసిక్ స్పీడ్ తో ఉంటుంది. బట్ ఎలక్ట్రికల్ మిషన్ కన్నా స్పీడ్ గానే రన్ అవుతుంది. ఇలా కాకుండా జెంట్స్ మిషన్ అని ఇంకొకటి రకం ఉంటుంది డొమెస్టిక్ మిషన్స్ లో. ఇది ఏంటి అంటే దీనికి మోటార్ కెపాసిటీ కూడా ఉంటుంది. విత్ మోటార్ మీకు 12,000 to 13,000 వచ్చేస్తుంది. బెటర్ మీరు షోరూమ్స్ కంటే డీలర్స్ దగ్గర తీసుకుంటే 500 to 600 కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది. మీరు బెటర్ బార్గెన్ చేయడానికి ట్రై చేయండి. మీరు డీలర్స్ దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు పర్ఫెక్ట్ ప్రైస్కే ఇచ్చేస్తారు. ఇవి కాకుండా ఇండస్ట్రియల్ మిషన్ అని ఇంకొన్ని మిషన్స్ ఉన్నాయి. ఇవేమంటే హెవీ మిషన్స్ అనమాట. ఈ హెవీ మిషన్స్ ఎలా ఉంటుంది అంటే చాలా స్పేస్ అనేది ఆక్యుపై ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ మిషన్స్ 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. పర్ఫార్మెన్స్కి వచ్చే కొద్దికి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా స్పీడ్ వెళ్తుంది, చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, సాఫ్ట్గా రన్ అవుతుంది. అంటే మీరు స్టాప్ చేయాలనుకున్నప్పుడు ఫెడల్ నొక్కిన వెంటనే అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది స్టాప్ అయిపోతుంది. డొమెస్టిక్ మిషన్స్లో ఏంటి అంటే అంటే కొద్దిగా నాయిస్ ఉండొచ్చు, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. పెడల్ నొక్కిన వెంటనే స్టాప్ అవ్వదు, కొద్దిగా స్లోగా స్టాప్ అవుతుంది అనమాట. సో బడ్జెట్ని బట్టి కమర్షియల్గా డొమెస్టిక్ మిషన్స్ కావాలా, ఇండస్ట్రియల్ మిషన్స్ కావాలా అనేది మనము ఆలోచించుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ కమర్షియల్గా మీకు మిషన్స్ కావాలి అనుకుంటే. ఎప్పుడు కానీ కమర్షియల్గా ఉన్నప్పుడు జిగ్జాగ్ మిషన్స్ని సపరేట్గానే తీసుకోవాలి. ఒకే మిషన్లో 2 ఉండేలాగా తీసుకుంటే బాగుంటుందని మాత్రం అనుకోకండి. ఒకవేళ బోటిక్ ఏదైనా కమర్షియల్ షాప్స్ పెట్టాలనుకుంటే మీరు తీసుకోవాల్సిన జిగ్జాగ్ మిషన్ ఒకటి తీసుకోవాలి, సూయింగ్ మిషన్స్ తీసుకోవాలి. డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ మిషన్స్ కావచ్చు, డిపెండింగ్ అపాన్ ద బడ్జెట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఓవర్లాక్ మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఈ 3 మిషన్స్ కమర్షియల్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి 3 మిషన్స్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఏ మిషన్ అయితే బెటర్ అనే కన్క్లూజన్కి వస్తే, స్పేస్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు విత్ స్టాండ్తో డొమెస్టిక్ మిషన్ తీసుకోండి. స్పేస్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు బిగినర్స్ విత్ అంటే మీరు దేంతో అంటే ఫెడల్ అంటే మోటార్ ఫెడల్తో నేర్చుకుంటే మీకు అదే అలవాటు అవుతుంది. మోటార్ ఫెడల్ అంటే కొద్దిగా స్పీడ్గానే ఉంటుంది, మీరు దాన్ని ప్రాక్టీస్ మీద అది మీ హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. అలా కాకుండా మోటార్ ఫెడల్ కాకుండా రెగ్యులర్ ఫుడ్తో ప్రెస్ చేసేది నేర్చుకుంటే మళ్ళీ మీరు మోటార్ ఫెడల్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. ఫుడ్తో ప్రెస్ చేసే ఫెడల్ ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది, పోను మనకి ఫుడ్ పెయిన్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేయడం తగ్గించేస్తాము. బెటర్ మీరు మోటార్ ఫెడల్తోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి.
సో లేదు స్పేస్ ఆక్యుపై అయిపోతుంది ప్రాబ్లం అనుకున్న వాళ్ళు మీరు ఈ ఎలక్ట్రికల్ హెడ్ మిషన్ని ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఇవి కొద్దిగా స్లోగా రన్ అవుతుంది. అంటే రెగ్యులర్ డొమెస్టిక్ మిషన్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కొద్దిగా ఎంత స్పీడ్ ప్రెస్ చేస్తుంది అంటే ఎంత స్పీడ్ ఫైనల్ స్పీడ్ వరకు మనం ప్రెస్ చేసినాం, ఇది ఒక లిమిటెడ్ స్పీడ్ వరకే రన్ అవుతుంది. కంటిన్యూస్ గా ఒక హాఫ్ డే స్టిచ్ చేసిన లైట్ గా హీట్ ఎక్కుతుంది ఇది. బట్ ప్రాబ్లం అయితే రాదు. అంటే నేను 11 years గా యూస్ చేస్తున్నాను, ఇంతవరకు ఇదైతే రిపేర్ అవ్వలేదు. ఇది ఉషా సూయింగ్ మిషన్ అనమాట. స్టార్టింగ్ లో తెలియకుండా హెడ్ తీసుకున్నాను, బట్ పోను అంటే నేను డెప్త్ గా నేర్చుకునే కొద్దికి నాకు దీంతో కొద్దిగా ప్రాబ్లం అవడంతో నేను డొమెస్టిక్ మిషన్ తీసుకున్నాను. సో స్పేస్ ప్రాబ్లం అవుతున్న వాళ్ళు దీంతో పాటు స్టాండ్ కూడా తీసుకున్నారు అంటే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. లేదు అంటే మీకు డిజైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే మనము ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే నెక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది. అలా లేనప్పుడు స్టిచ్చింగ్ అంతా అయిపోయినాక అన్ఈవెన్గా వచ్చినప్పుడు మీకు కొద్దిగా చిరాకు అయ్యడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ హెడ్ తీసుకున్న వాళ్ళు స్టాండ్ కూడా తీసుకోండి. స్టాండ్ అంటే మీరు టేబుల్ మీదే పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ మిషన్ని ఆ స్టాండ్లో ఫిట్ చేస్తాం అనమాట. సో దట్ మీకు సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. ఇలా కాదు మల్టీపర్పస్లో అన్ని వర్క్స్ కూడా కావాలి అనుకుంటే దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంది. మీకు 11,000 to 12,000 పెడితే ఇలాంటి మిషన్ కూడా వస్తుంది. ఇలా కాదు బేసిక్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ కూడా కావాలి అంటే మీకు 40,000-50,000లో కూడా మీరు స్టిచ్చింగ్ పర్చేస్ చేయొచ్చు. ఇందులో ఏంటి అంటే డిజైన్స్ అనేది మనం స్టోర్ చేసేస్తాము. సో ఆ స్టోర్ చేసిన డిజైన్స్ బట్టి ఉంటుంది. అంటే నెక్లు రావాలి అంటే ఇంకొంచెం కాస్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. 40,000-50,000లో వచ్చే మిషన్స్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ మోటివ్స్ మాత్రమే వస్తుంది. సో ఇలా కాదు స్పేస్ ఉంది అనుకుంటే మీరు డొమెస్టిక్ మిషన్స్ తీసుకోండి. ఒకవేళ కమర్షియల్గా తీసుకోవాలి అనుకొని బడ్జెట్ దృష్టిలో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు డొమెస్టిక్లో జెంట్స్ మిషన్స్ అనేది దొరుకుతుంది. ఆ మిషన్స్ తీసుకోండి. 13,000 to 14,000లో వచ్చేస్తుంది. ఇవి కాకుండా కాస్ట్ పర్లేదు, మాకు పర్ఫెక్ట్గా రావాలి, ఫినిషింగ్ నీట్గా రావాలి, వర్క్ అనేది స్మూత్గా రన్ అయిపోవాలి అనుకుంటే ఇండస్ట్రియల్ మిషన్ తీసేసుకోండి. ఎక్కువ ఇండస్ట్రియల్ మిషన్స్ ప్రిఫర్ చేస్తారు. అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, పర్ఫెక్ట్గా చేసుకున్నారు అంటే మీకు అంటే వర్కర్స్ కూడా వర్క్ అనేది చాలా స్మూత్గా జరిగిపోతుంది. ఒక 18,000-19,000 పెట్టుకున్నా మీకు జూకీ మిషన్ 18,000 to 19,000 ఉంటుంది. జాక్ మిషన్ కొద్దిగా కాస్ట్లీ పడుతుంది. సో బెటర్ డీలర్ దగ్గరే తీసుకోవడానికి ట్రై చేయండి. ఉషాలో కూడా ఇండస్ట్రియల్ మిషన్స్ వస్తున్నాయి, మెరిట్లో కూడా ఇండస్ట్రియల్ మిషన్స్ వస్తున్నాయి. సో ఏ మిషన్ అయినా కానీ స్టార్టింగే స్మూత్గా రన్ అవ్వవు, కొద్దిగా టైం తీసుకుంటుంది. అంటే మనం ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తామో మిషన్ అంత స్మూత్గా తయారవుతుంది. మిషన్ వాడే కొద్దీ అది సెట్ అవుతుంది. స్టార్టింగ్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. అంటే మిషన్ మనకు కొత్త కాబట్టి స్టార్టింగ్లో చిన్న ప్రాబ్లం అంటే థ్రెడ్ తెగిపోవడము, ఊరికే ప్రాబ్లం రావడం అలా జరుగుతూ ఉంటుంది. సో మనము స్మూత్గా మెయింటైన్ చేసేదాన్ని బట్టి మిషన్ ఉంటుంది. ఎప్పుడు కానీ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకసారి మిషన్లో ఆయిల్ వేసుకోవాలి. అక్కడ హోల్స్ ఉంటుంది అన్నమాట మిషన్లో హెడ్లో, అక్కడంతా ఆయిల్ వేసుకొని నీట్గా ఒకసారి రన్ చేసి పెట్టారు అంటే మిషన్ ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది, స్మూత్గా రన్ అవుతుంది. ఎలాంటి మిషన్ అయినా సరే, డొమెస్టిక్ మిషన్ కావచ్చు, ఇలాంటి ఎలక్ట్రికల్ మిషన్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ మిషన్స్ కావచ్చు, ఏవైనా సరే మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉండి అట్లీస్ట్ 2 to 3 monthsకి ఒకసారి సర్వీస్ చేయిస్తూ ఉన్నారు అంటే మిషన్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, లైఫ్ వస్తుంది, స్మూత్గా రన్ అవుతుంది. తీసిన వెంటనే ఏంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఏ మిషన్ అయినా స్టార్టింగ్లో సెట్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. మనం మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి పోను అవి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ మధ్య కాలంలో కొత్త మిషన్స్ కంటే యూజ్ చేసిన అంటే ఒక సెకండ్ హ్యాండ్ మిషన్స్కే ఎక్కువ క్రేజ్ అనమాట. పూలో వస్తుందని కాదు,
కొద్దిగా యూస్ చేసిన మిషన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది, స్మూత్గా రన్ అవుతుంది. కాబట్టి సెకండ్ హ్యాండ్ మిషన్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ సెకండ్ హ్యాండ్ మిషన్స్ తీసుకునేటప్పుడు కూడా కొద్దిగా చెక్ చేసే తీసుకోండి. ఓకే, సో ఈ వ్లాగ్ మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే స్క్రోల్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. మీరు లైక్ చేశారంటే ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది. మీరందరూ నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇఫ్ ఇన్ కేస్ మీరు లైక్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్. బై బై.